सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां कामारिकामां कमलासनस्थां काम्यप्रदां कङ्कणचूडहस्तां काञ्चीनिवासां कनकप्रभासां कामाक्षिदेवीं कलयामि चित्ते। చాలా విశేషంగా సాంగ సపరివార సమేత వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి యొక్క పునఃప్రతిష్ఠ కుంభాభిషేకం ఈ కార్యక్రమాన్ని 5 రోజులు దీక్షగా పాంచాన్హిక దీక్షగా మనం ఇక్కడ కావలి నగరంలో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. 4 వేద పండితులు స్మార్త ఆగమాది పండితుల యొక్క సమక్షంలో వారి యొక్క ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా పొద్దునే ప్రారంభం చేసుకున్నాం. పొద్దు నుంచి ఒక్కొక్క కార్యక్రమం గణపతి పూజ పుణ్యాహవచనం ఇత్యాది అన్ని కార్యక్రమం ఏదైతే ప్రధాన అంగభూతంగా ఉంటాయో అవన్నీ చేసుకుని ఇవాళ మనం జలాధివాసం కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. తదంగా మంటపాదేవత ఆహ్వానాలు మంటపాదేవత పూజ ఇత్యాదికలన్నీ పూర్తి చేసుకున్నాం. మనం ఈ కార్యక్రమంలో విశేషంగా మనం తెలుసుకోవాల్సిన ఒకటి ప్రాణప్రతిష్ఠ కుంభాభిషేకం అనగా ఏమి తెలుసుకోవాలి. విశేషంగా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవత ఉంటారు. అదేవిధంగా ఈ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు చాలా విశేషమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్షములను కలిగినటువంటి వారు అన్నమాట. మనం చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క వాత్సల్యం చాలా విశేషంగా ఉంటుంది. అమ్మ మాత అన్న పలుకులోనే మనకు తెలుస్తుంది సకల విధమైనటువంటి వాత్సల్యం ఉంది అని. ఆ విధంగా అమ్మవారి యొక్క గొప్పతనం మనం 2-3 వాక్యాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. మొదటిగా మీరు లలితా సహస్రనామం గమనించినట్లయితే మొదటి నామంకి చివరి నామంకి ఒకే విధంగా ఉంటాయన్నమాట. అనగా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని ప్రారంభమవుతుంది. చివరిలో శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అని సమాప్తమవుతుందన్నమాట. మొదటి నామంలో శ్రీమాత అని చెప్పారు. ఆ శ్రీమాత అంటే అర్థం ఏంటి? శ్రీమాత శ్రీ అనగా అర్థం ఏంటి అంటే ఋతసామానియజూగుంషి సాహి శ్రీరమృతా సతాం అని వేదం చెప్తోంది. ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఈ 3 వేదముల యొక్క అధిష్టాన దేవత. ఈ 3 వేదములకు ఈ 3 వేదములలో ఉండేటటువంటి పరదేవతకి శ్రీ అని పేరు. ఆవిడే శ్రీమాత అని చెప్తున్నారు మనకి మొదటి లలితా సహస్రనామంలో. చివరి నామం లలితాంబిక అని సమాప్తి అవుతోంది. ఆ శ్రీ ఏదైతే వేదములు తల్లి అని చెప్పామో ఆవిడే లలితగా ఉంది అని చెప్పడమే ఈ లలితాంబికలో శ్రీమాత లలితాంబిక. శ్రీ అంటే లలిత, మాత అంటే అంబిక, శ్రీమాత లలితాంబిక ఈ విధంగా పూర్తవుతుంది. అమ్మవారికి ఇష్టమైన నామం శ్రీమాత 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 శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని నిత్యం జపించడం ద్వారా అత్యంత ప్రసన్నురాలవుతారు అమ్మవారు. త్వరగా మన యొక్క అభీష్టాలని సిద్ధింపజేస్తారు అమ్మవారు. ఈ సందర్భంలో ఇప్పుడు జలాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, శయ్యాధివాసం ఈ విధంగా అధివాసాలు అంటారు. అధివాసం అనగా దాని యందు ఉంచుట. ఇప్పుడు ఏ విధంగా అయితే జలాధివాసం చేసుకున్నామో అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఒక తొట్టిలో పెట్టి చతుర్వేద మంత్రాల్లో వారుణ దేవత మంత్రం, అబ్దేవతా మంత్రం, స్వస్తి దేవతా మంత్రాలు విశేషమైన దేవతా మంత్రాలతో అమ్మవారిని నీళ్ళల్లో ఉంచామన్నమాట. అనగా ఈ యొక్క జలాధివాసం ఈ యొక్క మంత్రాలతో సంపూర్ణమవుతుంది. దీని తర్వాత ధాన్యాధివాసం అనగా ధాన్యంలో పెడతాం. తదనంతరం పుష్పాధివాసం పుష్పాలలో పెడతాం. తదనంతరం శయ్యాధివాసం పరుపు వేసి అమ్మవారికి పెడతామన్నమాట. ఒక అధివాసం అని దాని ఎంత అమ్మవారు నుంచుట. చివరికి మనం ప్రతిష్ఠ చేసుకుంటాం. ప్రతిష్ఠ ముందు యంత్ర ప్రతిష్ఠ ఇత్యాది చేసుకుంటాం. యంత్ర ప్రతిష్ఠ చేయడం ద్వారా విశేషమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ అంటే మనకి దైవిక శక్తి అని చెప్తాం కదా, మనకి కాస్మిక్ ఎనర్జీ త్వరగా ఆ యంత్రము ఆకర్షిస్తుందన్నమాట. దాని ద్వారా పైన ఉండే శిఖరానికి కింద ఉండే యంత్రానికి మధ్యలో అమ్మవారు గర్భాలయంలో ఉంటారు. దాని ద్వారా ఆ కాస్మిక్ ఎనర్జీ యొక్క సర్క్యులేషన్ జరుగుతుండడం వల్ల అమ్మవారి యొక్క విశేషమైనటువంటి దైవిక శక్తి వృద్ధి చెందుతుందన్నమాట. ఆ యొక్క ద్వారా భక్తుల యొక్క కోరికలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, కోరికలు తీర్చడం, కష్టాలు నివారించడం అది కాస్మిక్ దైవిక ఎనర్జీకి ఇది బాగా తోడ్పడుతుంది యంత్ర ప్రతిష్ఠ అనేది. ఈ విధంగా విశేషమైనటువంటి మంత్రాలు, హోమాలు, పారాయణలు, చతుర్వేద పారాయణం జరుగుతోంది. ఏ సందర్భంలోనైనా ఎటువంటి పుణ్యకర్మనైనా
వేదపారాయణతో జోడించి చేసుకుంటే విశేషమైన దేవతానుగ్రహం ఉంటుంది. అదేవిధంగా జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు కరకమల సంజాతులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి దివ్య ఆదేశంతో పాంచానిక దీక్షగా చతుర్వేద పారాయణలతో ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం జరుగుతోంది. అందరూ భక్తులందరూ తప్పక వచ్చి ఈ యొక్క విశేషమైనటువంటి అపూర్వమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి ఆ వాసవి కన్యక పరమేశ్వరి యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని సంపాదించి వారి యొక్క ఈతి బాధలన్నీ పోయి సుఖశాంతులతో ఉండాలని ప్రార్థన చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సనాతన వైదిక ధర్మమునకు జయము.